ఎన్నికల సమయంలో ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఇల్లు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మహోత్తర కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలంలోని గణపూర్ గ్రామంలో 70 ఏళ్ల స్థలాలకు శంకుస్థాపన చేసిన మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ సభ్యులు ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల యాదవ్ గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ గణపూర్ గ్రామం మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడదా మళ్ళీ మాట్లాడతారు ఫోటో తీయాలి. మీరు ఏ కాదు ఇవాళ కాదు వేరే పని ఉండే దీని ఏం కేస్తా హలో పది అమ్ములు రేపన్న కష్టమే లేదు పెట్టేసా గంటపోదు వస్తున్నావా వస్తున్నావా అంటున్నాను నారాజు కావాలంటే కొట్టాలి. ప్రభాకర్
వచ్చిన మన అందరం ఎవరు మిస్ చేయకు మరి. అమ్మ గంట ప్రోగ్రామ్ ఇంకా పోదాం పారు ఎంత అవుతున్నారు ఓకే అదే రేట్ ఎక్కువైతే నన్ను ఇష్టం అది కూడా పెట్టి రేట్ ఎక్కువ ఎంత చెట్టు తీసుకురా మమ్మల్ని తీస్తున్నావురా కేసర్ మున్సిపాలిటీ గణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపురంలో గణపురంలో పక్కిటేకలో ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మా ఇన్ఛార్జ్ మేడ్చల్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ అన్న గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య గారికి, మాజీ సర్పంచ్లు అందరికీ పేరు పేరున, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షునికి, మాజీ వార్డు మెంబర్లకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాని చెప్పిన మాటని నిలబెట్టుకున్నందుకు ఆయనకు ఆ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అందరికీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పని ప్రభుత్వం అంటే ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే మళ్ళా 10 ఏళ్ళ తర్వాత ఈనాడు ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ వస్తున్నాయి. మనమే చూస్తున్నాం, అందరం ముగ్గులు పోసుకుంటా ఈరోజు చాలా ఆనందంగా మా గ్రామం ఒక 70 ఇండ్లు ఫస్ట్ విడతగా ఒక 70 ఇండ్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఈనాడు చాలా సంతోషంగా ఆర్థికంగా 5 లక్షల రూపాయలు ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షలు ఇచ్చిన దాఖలు లేవు. ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారే 5 లక్షలు ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చి ఆర్థికంగా లేని పేద ప్రజలకు ఆసరగా ఉంటుందని చెప్పి వాళ్ళు 5 లక్షలు డిసైడ్ చేసినందుకు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, మరో అదనంగా 1 లక్ష రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం. మా వాళ్ళు త్వరగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు కూడా అంగరంగ వైభవంగా గృహప్రవేశాలు అందరూ 70 ఇండ్లు గృహప్రవేశాలు చేశారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై ఇందిరా. కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎర్రగుంట శీర్ష మాకు ఇల్లు లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాకు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ తరఫున నాకు ఇల్లు ఇచ్చిండ్రు. మరి అది మహేష్ గౌడ్ అన్న, మరి రేవంత్ రెడ్డి సారు మాకు పేదలకు అందరికీ ఇక్కడ గానపూర్లో లింగాపూర్ మాది మాకు ఇచ్చింది, ఆయనకు ధన్యవాదాలు. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో గణపురం విలేజ్లో దాదాపు ఏదైతే మండలానికి నియోజకవర్గంలో మండలానికి ఒక ఊరును కేటాయించడం, ఒక్క విలేజ్లో ఈ గణపురంలో 75 ఇండ్లు వచ్చినాయి. ఈ 75 మందికి కూడా సంబంధించిన అధికారులు ఇంటింటికి ముగ్గు పోసి అందరినీ కూడా
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపన వాళ్ళే 10 సంవత్సరాలు. మేమేదైతే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాడు ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులందరూ కూడా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తే దాంట్లో ఈరోజు 5 ఊళ్ళల్లో దాదాపు 500 పైచిలకు గ్రౌండ్ అవుతా ఉన్నాయి. ఏవైతే ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో ఆనాడు దేశంలో స్వతంత్రం వచ్చినాక ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఈ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, దానితో పాటు గృహశాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గ్రామాలలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకొచ్చినాం. ఖచ్చితంగా గణపురం విలేజ్లో, ఈ గణపురం విలేజ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మా మహేష్ గౌడ్ ఉంటాడు. ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బి బ్లాక్ కు అధ్యక్షుడు కనుక ఆ గ్రామంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి మా కార్యకర్తలు ఎక్కడెక్కడైతే ఉన్నారో కార్యకర్తలను అందరినీ కూడా పోగు చేసి ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏ పనున్నా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షాన ఉంటది. మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండి ఎన్నికలప్పుడు 14 నెలలు అవుతుంది, మేము ఏదైతే వాగ్దానం చేసినామో అవన్నిటిని కూడా ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరం లోపలనే 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను ఈరోజు, అమ్మా కర్ర తల్లి జీరో వస్తుందా? అట్లా గణపురం విలేజ్ లో పేదలందరికీ నేను రేపు పొద్దున ఏ రాజకీయ నాయకుడైనా సరే చర్చకు రమ్మని చెప్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో 50 లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. 50 లక్షల మందికి. ఇప్పుడు నేను ఇంకా నీకు చాలా ఇల్లు చూపిస్తా. వాళ్ళు అంటా ఉన్నారు మీరు ఏం చేయలేదు అని. చేసి ఎన్ని కళ్ళము కూడా కానొస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో గణపురాన్ని ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇండ్లని నిర్మించి ప్రతిపక్షాల కళ్ళు తెరిచే విధంగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.